2021లో మన 6th ఫేజ్ కేపీహెచ్బి కాలనీలో జయ గ్రూప్ అనే సంస్థను స్థాపించి ప్రజల నుంచి ఇన్వెస్టర్ నుంచి దాదాపు 300 కోట్ల పైన వసూలు చేసి 2022 ఆగస్టు నుంచి ప్రజల్ని ఇన్వెస్టర్స్ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆ తర్వాత 2022 డిసెంబర్లో కేసు ఫైల్ చేసిన తర్వాత అతన్ని 25/1/23న అరెస్ట్ చేశారు. అతని తర్వాత 12/4/23న బయటికి వచ్చి నేను మీ అందరికీ రీపే చేస్తాను అమౌంట్ అని చెప్పి చేయకుండా అతను తప్పించు తిరుగుతున్నాడు. దయచేసి మీడియా మిత్రులు మాకు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇతనితో పాటు కాకాల శ్రీనివాస్తో పాటు దాదాపు డైరెక్టర్స్, మార్కెటింగ్ ఏజెంట్స్ అంతా ఉన్నారు. దీనిలో కాకాల శ్రీనివాస్ మేనేజింగ్ డైరెక్టర్, హరిప్రసాద్ నాగుబండి డైరెక్టర్, శ్రీనివాసరావు బొల్ల డైరెక్టర్, రాజేష్ జిండు డైరెక్టర్, కొల్లా శ్రీనివాసరావు డైరెక్టర్, మునీశ్వర్ డైరెక్టర్, రాజేష్ డైరెక్టర్, వరదాకృష్ణ, అరవింద్ పి, దొరబాబు వీళ్ళందరూ డైరెక్టర్స్. ఏడుకొండలు, పండు, శ్రీధర్, అరుణకుమారి, కృష్ణ, శ్రీనివాస్ చౌదరి, రమేష్ బాబు, కాకల సత్యనారాయణ వీళ్ళందరూ మార్కెటింగ్ ఏజెంట్స్. వీళ్ళందరూ ప్రజల్ని దాదాపు మమ్మల్ని 300 కోట్ల పైన ముంచి వేశారు వీళ్ళు. కాబట్టి మమ్మల్ని దయచేసి మీడియా మిత్రులు మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. నేను దయచేసి ఈ ప్రెజెంటేషన్ చూడండి. ఇతను మెయిన్ మేనేజింగ్ డైరెక్టరు. ఇతనుకి 2013 రాజమండ్రిలో కోమలి రియల్ ఎస్టేట్ పేరును మోసం చేసి 2020లో ఇక్కడ మన మియాపూర్లో కూడా కేఎస్ ప్రాజెక్ట్స్ అని పెట్టి అక్కడ మోసం చేసి 2023లో అరెస్ట్ అయిన తర్వాత మరలా ఇక్కడి నుంచి రాజమండ్రి పోలీసు వచ్చి అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. ఇతనికి మోసం చేసే గుణమే ఉంది కానీ సరిగా ఫ్లాట్స్ కడదామనే గుణం మటుకు లేదు. అది తన ముఖ్య ఉద్దేశం మోసం చేయడం. ఇప్పుడు నందిగాం విజయవాడలో ఇంకో రియల్ ఎస్టేట్ కంపెనీ రన్ చేస్తున్నాడు అతను. సార్ ఇంకొంచెం మీరు స్లైడ్స్ చూస్తూ ఉండండి. నేను సింపుల్గా ఇతను మెయిన్ జర్నీ చెప్తాను సార్. ఇతనిది 2010-11లో వైజాగ్లో కోమలి అనే సంస్థ స్టార్ట్ చేసి అక్కడ మోసం చేసి అక్కడ ఏజెంట్లు ప్రజలు తట్టుకోలేక ఒక అతను చనిపోయాడని మాకు ఒక సమాచారం ప్లస్ పాత న్యూస్ పేపర్లో కూడా చూసాం మేము. ఇది అయిపోయిన తర్వాత రాజమండ్రి అలాగే ఏలూరు దగ్గర అక్కడ కూడా మోసాలు చేసి లాస్ట్లో మళ్ళీ హైదరాబాద్ వచ్చి కుత్బుల్లాపూరు సార్ చెప్పిన వేరే ప్లేస్ అక్కడ కూడా స్టార్ట్ చేసి అది అయిపోయిన ఫైనల్గా మన ఎమినెంట్ ప్లాజా 6th ఫేజ్ కుకట్పల్లి అంటే మన ఫోరం మాల్ పక్కన ఉందండి ఆఫీస్. ఇది దాంట్లో ఆఫీస్ పెట్టి అంటే ఇక్కడ మేము వచ్చింది 300 మంది ఈ బాధితులు మాత్రమే. మిగతా ఎంతమంది బాధితులు ఏమయ్యారు, వాళ్ళ నష్టపోయిన అమౌంట్ ఎంత అన్న విషయం మాకు తెలియదు. కానీ మా విషయం వరకు వచ్చేసరికి మాకు 200 నుంచి 300 కోట్ల దాకా వీడు మోసం చేసేయడం మాకు తెలిసింది. కానీ యాక్చువల్గా ఫిగర్స్ అయితే మేము వర్కౌట్ చేయలేము. మాకు మీ ద్వారా మీరు చూసి ఇంకా న్యాయం జరిపించాలి. ప్లస్ గవర్నమెంట్కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాకు ఈ న్యాయం చేయిస్తారని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇతనికి టైం దొరికిన కొద్దీ అతని ఆస్తులు అతని వివరాలు అన్నీ కూడా అతను వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసి తను చేతులు దులుపుకునే పరిస్థితులు ఉన్నాడు. ఇప్పుడు మొన్న ఫస్ట్ 2023లో అరెస్ట్ అయ్యాడండి ఒక కేసులో. తీసుకెళ్లి రాజమండ్రి వాళ్ళు అంటే ఏపీ వాళ్ళు ఏదో కేసు ఉందని చెప్పి వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళు జైల్లో పెట్టారు. రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయ్యి వచ్చి వారం ఇక్కడ సంతకం పెట్టాడు కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో. అది నమ్మకం మీద ఏదో చెప్పి వారం రోజులు 1 month 2 months చేసిన తర్వాత రిలీజ్ చేస్తారంట. అది రిలాక్సేషన్ ఇస్తారంట. ఆ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత మనవాడు అలా ఎవరికి దొరకకుండా వెళ్ళిపోయాడు. చెప్పాడు, ఒక వీడియో రిలీజ్ చేశాడు. రిలీజ్ అయిన తర్వాత లేదు మేము ఎవరు భయపడొద్దు, మేము అంతా మీ న్యాయం చేస్తాం అని అందరికి వీడియో రిలీజ్ చేసి తర్వాత ఎవరికి అందడు. ఆ డైరెక్టర్ కూడా ఎవరు దొరకరు. దొరికిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 1500 ఉన్న గజం స్థలాన్ని చూపించి మాకు 5000 6000కి ఇది సెటిల్ చేసుకుని అని మాకు అంటగడతాం. అందరూ కొంతమంది వచ్చిందే డబ్బులు అని చెప్పి సెటిల్ చేసుకుని కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కాకుండా మిగతా మాదే ఒక 100 కోట్ల దాకా ఈ గ్రూప్లోనే ఉంది ఇది. కాబట్టి మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు న్యాయం చేయించండి అని. ప్లస్ ఇవన్నీ మేము అంటే మాకు ఇది రెగ్యులర్ అలవాట్లేదు కాబట్టి మేము రెగ్యులర్ చెప్పుకోలేము. అంటే మీకు స్లైడ్ రూపంలో పెట్టాము. మీరు మాకు ఏ విధంగా గైడ్ చేస్తే ఆ విధంగా కూడా మేము మీకు డేటా ఇవ్వడం కూడా రెడీగా ఉన్నాము. దయచేసి అర్థం చేసుకుని మీరు మన గవర్నమెంట్ అథారిటీస్కి కానీ గవర్నమెంట్కి కానీ మన ఇంకా వేరే దేనికి పెట్టాం సార్. మనం ఈడీకి అప్లై చేసామండి.
రెరాకి అప్లై చేసాము, అది చేయని సంస్థ లేదు. మన ప్రజావాణి కూడా అప్లై చేసాము, ఈఓడబ్ల్యూ ప్లస్ మన రెరాకి ఈడీకి అప్లై చేసాం, చాలా చేసాం, అన్ని ప్రాసెస్లు ఉన్నాయి. కానీ మాకు ఎంతవరకు న్యాయం జరగట్లేదు. కానీ ఈ మనిషిని వదిలేస్తే మళ్ళీ ఇటువంటివి మళ్ళీ చేస్తాడు, మాకు న్యాయం జరగట్లేదు. అందుకని ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. మా జయ గ్రూప్ కస్టమర్లందరికీ మా జయ గ్రూప్ తరఫున ఎండీగా అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, గత 2 నెలలుగా కంపెనీలో జరిగిన సిచ్యువేషన్లు అందరికీ తెలుసు. మా అందు విశ్వాసంతో ఎంతో ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు ఇప్పుడు వరకు జరిగిన దానికి సిచ్యువేషన్లకి, మీకు జరిగిన సిచ్యువేషన్కి మా కంపెనీ తరఫున, మా డైరెక్టర్స్ అందరి తరఫున అపాలజీ చెప్తున్నాము. అతి త్వరలో కంపెనీ అసెట్స్ కానీ, మీకున్న ప్రాబ్లమ్స్ కానీ అన్నీ క్లియర్ చేయడం ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాము. ఆ డైరెక్టర్స్ బోర్డు మీటింగ్లో తీర్మానం చేసుకుంటాం జరిగింది. అది బోర్డు రిజర్వేషన్ ద్వారా మీకు అందరికీ అది పంపిస్తాము. అతి త్వరలో మీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి మేము ముందుకు వచ్చాము. అందరం ఒక మాట మీద ఉండి కస్టమర్లకి అందరికీ న్యాయం చేద్దామనే ఉద్దేశంతో మేము ఈరోజు అందరం కలిపి ఒక నిర్ణయం తీసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం కోసం, మీ అమౌంట్ రిటర్న్ అవ్వడం కోసం కంపెనీ కృతనిశ్చయంతో ఉన్నది. మీకు వచ్చిన ఇన్వెస్టర్స్కి కానీ కస్టమర్స్కి కానీ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కొంతమంది అనాలోచితంగా చేసిన పనుల వల్ల కంపెనీ ఇవాళ ఇబ్బంది పడినా సరే మీరందరూ కూడా మాకున్న కస్టమర్ బేస్లో 1 to 2% మెంబర్స్ మాత్రమే మా మీద కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా మా కంపెనీ మీద గిట్టని వాళ్ళు, బురద జల్లే వాళ్ళు ఈ కార్యక్రమం చేశారు. అదంతా మా వల్ల జరిగిన దానికి, మీకు జరిగిన నష్టానికి చింతిస్తున్నాము. అతి త్వరలో 2 నుంచి 3 నెలలు ఇదే కోఆపరేషన్ మీరు అందరూ ఇస్తే మీ అమౌంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఎవరు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. దయచేసి మిగతా వాళ్ళందరూ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. వాళ్ళకి పోయేది ఒక 2-3 లక్షలు కట్టిన వాళ్ళు ఏదైనా చేస్తున్నారు. పెద్ద ఇన్వెస్టర్కి దీనివల్ల డిలే అవుతుంది. ఇప్పటి నుంచి 3 నెలల టైం అనవసరంగా వేస్ట్ అయింది. సో ఇంకా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ గ్రూపులు క్రియేట్ చేసి కొంతమంది వ్యక్తులు కంపెనీ మీద బురజాల కార్యక్రమం పెట్టుకున్నారు. ఏదో విధంగా డిస్టర్బ్ చేద్దాం, ఎండి వచ్చాడు ఇంకా డబ్బులు అడుగుదాం ఇవన్నీ చెప్పి ఇక్కడికి వచ్చిన అన్ని మీడియా మిత్రులకు నమస్కారం అండి. యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు మీరు చూసిన వీడియోలో చూసిన విధంగా కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ కేపీహెచ్బి కాలనీలో ఆఫీసు దర్జాగా పెద్ద లెవెల్లో ఆఫీసు 100 మంది స్టాఫ్ ఆఫీస్ పెట్టి స్టార్ట్ చేశారు. హిల్టన్ అనే ప్రాజెక్టు వీళ్ళు మొదలు స్టార్ట్ చేశారు. అక్కడ ప్లేస్ చూపించారు, ఇక్కడ ఆఫీస్ చూపించారు. మేము లొకేషన్ చూసుకున్నాము, బాగుందా లేదా ఏరియా చూసుకున్నాము, అన్ని చూసుకున్నాము. ప్లస్ తర్వాత హిల్టన్ తర్వాత చాలా వెంచర్లు, దాదాపు 30 వెంచర్ల దాకా పెట్టారని తెలిసింది. అయితే వీళ్ళు మాకు ప్రీ లాంచ్ ఆఫర్ల కింద మాకు 3 years అని చెప్పి గడువు ఇచ్చారు. అయితే మేము 2 years దాకా వెయిట్ చేసాం. 2 years ఏదో టెర్రాసింగ్ వర్క్స్ అని ఇదని చేసుకుంటూ వచ్చారు, మమ్మల్ని మభ్యపెడుతూ వచ్చారు. దాని తర్వాత 2 years తర్వాత వీళ్ళు తప్పులు చేశారు, స్కామ్ చేశారని చెప్పి బయటపడ్డది. అప్పుడు అందరూ బాధితులు మా ఆఫీస్కు రావడం జరిగింది. అప్పుడు ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు వీళ్ళు, మాకు కనిపించలేదు. దాని తర్వాత వీడియోలో చెప్పిన విధంగా కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎండి మాకు 3 నెలల్లో సెటిల్ చేస్తామని చెప్పారు. బట్ ఆ విధంగా జరగలేదు. ఇప్పుడు 4 years నుంచి బాధితులందరూ ఎంతో బాధలకు గురవుతున్నారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాదాపు 500 మంది పైనే దాదాపు ఇందులో ఉన్నారు బాధితులు. మాకు జరిగిన న్యాయం ఇంతవరకు న్యాయం జరగలేదు. మేమందరము కలిసి చేసిన ప్రయత్నాలు, ఎన్నో ప్రయత్నాలు చేశాము. మేము సంప్రదించని గవర్నమెంట్ వ్యవస్థ లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చాము, రెరాలో ఇచ్చాము, ఈడీకి ఇచ్చాము.
కన్జ్యూమర్ కోర్టులో ఇచ్చాము, మామూలు హైకోర్టులో అప్పీల్ చేశాము, ఇన్ని చోట్ల చేశాము, ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. కాబట్టి నేను మా బాధితుల అందరి తరపున గవర్నమెంట్ను, ముఖ్యంగా రెండు రాష్ట్రాల గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎందుకు రెండు రాష్ట్రాలు అంటున్నానంటే బాధితులు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాకు సహాయం చేయాలని, మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము, అభ్యర్థిస్తున్నాం. మేము ఇప్పటి వరకు మేము మా జీవితకాలం అంతా సంపాదించిన డబ్బుల్లో మిగిలిన డబ్బులు ఇంటి కోసం అని చెప్పి మేము ఇన్వెస్ట్ చేశాము. మేము ఎన్నో కలలు కన్నాము, డ్రీమ్స్ కలలు కన్నాము, కానీ అది మాకు సాధ్యం అవ్వలేదు. మేము ఇప్పుడు చాలా బాధల్లో ఉన్నాము. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని మీడియా మిత్రుల ద్వారా మేము గవర్నమెంట్కు అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జయా గ్రూప్ వాళ్ళు సర్క్యులర్ 14/4/23 రిలీజ్ చేశారు. డియర్ ఇన్వెస్టర్ ఆఫ్ జయా గ్రూప్, we Jayatri Infrastructure India Private Limited and Jayatri Reliabilities India Private Limited are deeply apologizing the situation inconvenience caused. After board meeting with the respective directors, we have got to declare this board resolution, that is to repay the investors' investments and customers' amount within 3 to 6 months of period through dissolving the company assets. If anybody interested to take the company assets can reach out to your concerned directors, associates for registration process. Note, our registered office, that is first floor, Eminent Plaza, KPHB 6th phase, will be opened shortly after court permits. We sincerely request each and every customer to cooperate with the management. Thanking you, Managing Director Kakarla Srinivas. 14/4 నుంచి 3 to 6 నెలలు అంటే దాదాపు 14/10/23. కానీ అసలు అతను 17/4/23 నుంచి అతను అబ్స్కాండెన్స్లో ఉన్నాడు. అతను మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అతను నిమిషానికి అంటే 90 సివిల్ కేసు కాబట్టి 90 రోజులకు ఒకసారి బెయిల్ వస్తుందని విన్నాను. అది రాకుండా అతని ఆస్తులు, బినామీ ఆస్తులు, డైరెక్టర్స్ ఆస్తులు వీళ్ళందరినీ సీజ్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా నేను మీడియా మిత్రుల్ని ప్రార్థిస్తున్నాను. ఫైనల్ గా ఏదైనా మేము కోరుకునేది ఒకటేనండి, మాకు వీలైనంత త్వరగా న్యాయం చేకూరుస్తారని మీ ద్వారా, మీ సహాయం ద్వారా గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ అథారిటీస్ కానీ చేరుతుందని మేము నమ్మకంతో ఉన్నాము. దయచేసి మీరు వీలైనంత సపోర్టివ్గా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, నా పేరు వర్మ అండి. నేను కూడా వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ ఇన్ వెస్టర్న్ గెలాక్సీ గోపనపల్లి ప్రాజెక్ట్లో. నా పేరు అశోక్ కుమార్ అండి. నేను హిల్టన్ ఇన్వెస్టర్ను. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అందరూ జనరల్గా వాళ్ళను శిక్షించాలి, వాళ్ళను అజయాలను శిక్షించడము 100% శిక్షించాల్సిందే. ఎందుకంటే మళ్ళీ వేరే చోట వీళ్ళు ఇలాగే మోసం చేస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళని శిక్షించడం ఎంత ఇంపార్టెంటో మా డబ్బులు మాకు తిరిగి రావడం అనేది చాలా ఇంపార్టెంటు. మా డబ్బులు ఇంట్రెస్ట్ సహా మాకు చెల్లించాలని మేము మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ను, అన్ని గవర్నమెంట్ వ్యవస్థల్ని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, దీనిలో హిల్టన్లో జయా గ్రూప్తో పాటు జనప్రియ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. జయా గ్రూప్తో 2/2/21 MOU చేసుకొని 15/7/20 4th బ్లాకు, 5th బ్లాకు, 8th బ్లాక్ అని 3 బ్లాకులు MOU చేసుకున్నారు. జయా గ్రూప్తో జనప్రియ చేసుకొని జనప్రియ 4th బ్లాక్ని 15/7/21 వృద్ధి డెవలపర్స్ ధరణి ప్రైమ్కి అమ్మేశారు. 2/21 రాక్ ఇన్ఫ్రాకి అమ్మేశారు 8th బ్లాక్ని. 5th బ్లాక్ని 15/4/23 రాజా డెవలపర్స్కి అమ్మేశారు. అంటే ఒక ల్యాండ్ని ఇద్దరితో వాళ్ళు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. అంటే ఇద్దరు జయా గ్రూప్ అండ్ జనప్రియ ఇద్దరు కుమ్మక్కైపోయి ప్రజల్ని మోసం చేశారు. ఆల్రెడీ జనప్రియ వాడు రేరాకి ఇచ్చారు లెటరు 18/8/23 అతను ఎగ్జిట్ అయ్యాడని. కానీ అతను ఎగ్జిట్ అవ్వకముందే ఇవన్నీ ట్రాన్సాక్షన్ జనప్రియ చేశాడు. ఎగ్జిట్ అయిన తర్వాత కూడా 2024 జనవరి ఆ ప్రాంతంలో మిగతా 41 మంది దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని వాళ్ళతో ట్రైపార్టెడ్ రీచ్ అయ్యాడు జనప్రియ, జయత్రి అండ్ ఇన్వెస్టర్. కాబట్టి జనప్రియ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. అది కూడా మీరు కొంచెం హైలైట్ చేయాలని నేను మీడియా మిత్రుడిని కోరుతున్నాను. దానికి తగ్గ ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. సేల్ డీడ్లు వాళ్ళ దగ్గర, పవర్ ఆఫ్ అటార్నీలు అన్ని దాని నెంబర్లు మా దగ్గర ఉన్నాయి.
జనప్రియ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. జనప్రియ కూడా కుమ్మక్కై జైత్రితో మాకు హిల్టన్ ప్రాజెక్టులో మాకు మోసం చేశారు వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో చాలా మందికి బాధితులకు అంటే మోసపోయిన వాళ్లకు ఇన్వెస్టర్స్ కు డబ్బులు కట్టిన వాళ్లకు వీళ్ళు చెక్కులు ఇచ్చారు. చాలా మందికి చెక్స్ ఇచ్చారు. బట్ ఒక్క చెక్ కూడా వీళ్ళు డబ్బులు బ్యాంకులో క్రెడిట్ చేసుకోలేపారు. అంటే అన్ని చెక్స్ బౌన్స్ అయ్యాయి. మళ్ళీ ఆ విధంగా కూడా రెండోసారి మోసం చేశారు. చాలా మంది రెండోసారి మూడోసారి డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. బాధితులలో ఇన్వెస్టర్స్ లో అందరూ 99% మధ్యతరగతి వాళ్ళే. మరి మధ్యతరగతి వాళ్ళ కష్టాన్ని రక్తాన్ని దారబోసి కష్టపడి సంపాదించిన డబ్బును వీళ్ళు తీసుకొని దోచుకొని మరి అనుభవిస్తే వీళ్ళకి ఏం మంచి జరుగుతుంది అనేది మా అందరి ఆవేదన బాధ. చాలా మంది బాధితులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా వాళ్ళు మనసు తెచ్చుకొని మాకు మా డబ్బును ఇంట్రెస్ట్ సహా తిరిగి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సేమ్ టైంలో గవర్నమెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము జయ గ్రూప్లో 20 lakhs ఇన్వెస్ట్ చేశాము 2021లో. మాకు 23లో ఇస్తామన్నారు ఫ్లాట్. అప్పటికే ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పటికే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం న్యాయం చేయాలని. జనప్రియ 4th బ్లాక్ని 10,848/21 సేల్ డీడ్ నెంబర్ డేటెడ్ 22/2/21. 5th బ్లాక్ని 1498/2023 డేటెడ్ 15/4/23. ఎస్ఆర్ఓ పటాన్ చెరువు ఇది, అది ఎస్ఆర్ఓ సంగారెడ్డి. సేల్ డీడ్ నెంబర్ 26/2/45/21 డేటెడ్ 15/7/21 ఎస్ఆర్ఓ సంగారెడ్డి. 8th బ్లాక్. ఇవన్నీ ఎంఓయూ ఉండగానే జనప్రియ అమ్మేశారు ఆల్రెడీ. అంటే జైత్రి జనప్రియ ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి పబ్లిక్ ని మోసం చేశారు. అది తప్పకుండా మీరు రాయాలి, మాకు న్యాయం చేయాలి. నేను ఎయిర్ ఫోర్స్లో 20 సంవత్సరాలు చేసి చాలా తక్కువ పెన్షన్ వస్తుంది, ఏదో నెలకు ఇన్కమ్ వస్తుంది కదా అని జయా గ్రూప్ వెస్ట్రన్ గ్యాలక్సీలో 83.5 లక్షలు ఇచ్చానండి. నా సంపాదన మొత్తము ఇచ్చాను పూర్తిగా, ఆస్తులు కొన్ని పెట్టేసి అన్నీ. వారు ఇప్పుడు ఇస్తాను తర్వాత ఇస్తానని చెప్పారు. నేను త్రూ సురేందర్ తోట ఆ డైరెక్టర్ ద్వారా పెట్టాను. 21 డిసెంబర్లో వారిని అడగ్గా వారు నీ డబ్బులు నీకు ఇస్తానని చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయండి. ఆ విషయం వారికి తెలియజేశాను. తర్వాత సురేంద్ర నేను సెటిల్ చేస్తా అన్నారు. ఇంతవరకు సురేంద్ర కూడా జాడలేడండి. దాదాపుగా మన మిత్రులు చెప్పినట్టు 300 కోట్ల రూపాయల పైబడే దాదాపుగా వీరు మోసం చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో కాకర్ల గారు సురేంద్రకు కొంత ల్యాండ్ ఇచ్చారు, కొల్లూరులో ల్యాండ్ ఇస్తామన్నారు, అది కూడా లేదు. ఈ మధ్య జనవరిలో ఒకసారి కాకర్ల గారు గ్రూప్లో పెట్టారు నేను సెటిల్ చేస్తానని, అది కూడా లేదు. ఈ విధంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళందరినీ చాలా భయంకరంగా మోసం చేశారు. లైఫ్ లాంగ్ సేవింగ్స్ ఉన్నాయన్నీ పోయాయి. దీనివల్ల కొందరి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది, మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. నేను మా మీడియా మిత్రులందరికీ పదే పదే విన్నపిస్తున్నాను. మీరు ఈ యొక్క మోసాన్ని తప్పకుండా ప్రభుత్వము మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాకందరికీ న్యాయం చేస్తారని, మీరు చేస్తారని చెప్పేసని అనుకుంటున్నాను. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రాధాకృష్ణ. నేను ఈ జయా గ్రూప్ మౌంట్ బేలో 25 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. అందులో 10 లక్షలకు ఎంఓయూ ప్లస్ పీడీసీ పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చారు. ఆ చెక్ కూడా మొన్న రీసెంట్గా నవంబర్లో డేటెడ్ ఉంది. మా మంత్ అరౌండ్ 3 months వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి నవంబర్లో 3 సార్లు డిపాజిట్ చేశాను. నవంబర్ డిసెంబర్లో 3 సార్లు ఇన్సఫిషియెంట్ ఫండ్గా చెక్ బౌన్స్ అయింది. ఇంకా 15 లక్షలది నాకు ఎటువంటి ఎంఓయూ కానీ పీడీసీ చెక్ కానీ
ఎటువంటిది ఇవ్వకుండా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. అది జయా గ్రూప్ కాకర్ల శ్రీనివాస్ చేసిన మోసాలలో ఒకటి.